కర్నూలులో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు డిమాండ్ చేశారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గిడ్డయ్య, శ్రీనివాసులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి స్థానిక సంస్థలకి, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, తర్వాత గ్రామ పంచాయతీ అంటే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహాలను చేస్తూ ఉంది జరపడానికి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము బాగా సంపూర్ణంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితేనే స్థానిక సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు సక్రమంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే ఆ నిధులు రాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం అనేక కనీస మౌలిక సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సకాలంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవ అంశము, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఈ సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా రిజర్వేషన్స్ని మేము పెంచుతామని చెప్పేసి దాన్ని గతంలో ఉన్న దానికన్నా 34% మేము రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్లు అమలు చేసేటువంటి సందర్భంలో 34% ఇతర బీసీలో ఉన్నటువంటి అనేక కులాలకు కూడా ప్రాతినిధ్యం వహించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో వెనుకబడినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి స్థానికంగా పదవుల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు 34% రిజర్వేషన్లో కనీసం ఈ రాష్ట్రంలో 138 వెనకబడిన కులాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ ప్రాంతాల్లో వారు కూడా ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చట్టసభల్లో, పార్లమెంటులో, శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే అధికారం అనేది, ఆ ప్రాతినిధ్యం అనేది కొంతవరకే పరిమితం అవుతూ ఉందో అదే పద్ధతుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాల్లో కొన్ని కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని సరిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 34% పెంచడము మేము అమలు చేస్తామనేది మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఇది జిల్లా స్థాయిలో కానీ లేదంటే మండల స్థాయిలో ఒక యూనిట్గా తీసుకుంటే ఆ కులాలకి ఏమాత్రం ప్రాతినిధ్యం వచ్చే అవకాశం లేదు. అందుకే సిపిఐ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఇది రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క జనాభా ప్రాతిపదిక పైన అందరికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఆ రకంగా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రిజర్వేషన్ల యొక్క సక్రమంగా అమలు చేసేటువంటి తీరు పైన, ఈ రెండు అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇప్పటికైనా తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆయన అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల యొక్క తీరుతెన్నులు వాటన్నిటిని కూడా వివరించి అందరికీ న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో, అందరికీ కూడా వెనకబడిన కులాలకు కూడా ప్రాతినిధ్యం వహించే పద్ధతుల్లో ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరిగ్గా రెండో అంశం, ఈరోజు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మూడోసారి అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల ముందు 2014లో ఎన్నికల రాకముందు ఆయన ఏవైతే ప్రజలకి మేము వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా కంప్లీట్గా అటకెక్కాయి. నల్లధనం రాలేదు, నిరుద్యోగ సమస్య 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. పెద్ద ఎత్తున రైతులకి సంబంధించిన అంశాలపైన మేమంతా కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని చెప్పాడు. దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా పరుగులు పెట్టిస్తాం.
మేము చాలా పారదర్శకంగా పరిపాలన చేస్తామని చెప్పాడు. అయితే ఈరోజు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టాడు. కేవలము ఈ దేశంలో సంపద అంతా కూడా మొత్తం ఈరోజు ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ దేశంలో ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి రిజర్వేషన్లను కల్పించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పటిష్టంగా మన ఆర్థిక వ్యవస్థ నిలబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకి పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కారు చౌకగా అప్పజెప్పడం జరుగుతూ ఉంది. అనేక వనరులన్నీ కూడా గనులు మొదలుకొని, ఇసుక మొదలుకొని యావత్తు దేశ సంపదనతో కూడా వారికి దారాదత్తం చేసే పద్ధతుల్లో ఆర్థిక విధానాలన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి అన్ని వర్గాల్లో, ముఖ్యంగా రైతాంగంలో, యువతలో, విద్యార్థుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి పెళ్ళుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఇక చాలు, ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, ఈ దేశంలో మార్పు రావాలి, మార్పు కావాలి అనేటువంటి ఒక రాజకీయ నినాదంతో సెప్టెంబర్ 1న భారీ ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజానీకాన్ని సమీకరించి రామలీల మైదాన్ని ఎదుట భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ యొక్క దుష్పరిపాలన వల్ల ప్రజల యొక్క అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలన్నింటినీ కూడా ఈ దేశ ప్రజలకి మరింత పెద్ద ఎత్తున వివరించడం ద్వారా ఈ యొక్క రానున్నటువంటి కాలంలో ప్రభుత్వ మార్పు కోసం కలిసి వచ్చేటువంటి శక్తులతో కలిపి పోరాటం నిర్వహించడానికి మేము ఈ సందర్భంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే ఈ యొక్క రేపు సెప్టెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం అంతా సమాయత్తం చేస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఒక నెల రోజుల కాలంలోన, అంటే అక్టోబర్ ఆఖరి లోపల పూర్తయ్యే పద్ధతులు నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా దానికి సమాయత్తం అవుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీగా జిల్లాలోన, అదేవిధంగా ప్రధానంగా కర్నూలు నగరంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసము, సాగునీటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల సాధన కోసము, నగర అభివృద్ధి కోసం, ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి, ఈ నగరంలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి, త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి, డ్రైనేజీ వ్యవస్థని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి, నగరాన్ని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని చెప్పి, నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి ఒక 5 సంవత్సరాల నుండి దశల వారీగా అనేక మార్లు నిరంతరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి దగ్గర కావడం జరిగింది. ఈరోజు ఈ స్థానిక ఎన్నికల్లోన మున్సిపాలిటీస్, అదేవిధంగా కార్పొరేషన్స్ సంబంధించి మొన్నటి వరకు ఇండైరెక్ట్, అంటే పరోక్ష పద్ధతిలోన చైర్మన్లు ఎన్నుకునే వ్యవస్థ ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సవరణ చేసి మున్సిపల్ చైర్మన్ని మున్సిపాలిటీస్లోన, నగరపాలక సంస్థల్లో మేయర్ని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే సవరణ చేసి దానికి సంబంధించి జీవో కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, కర్నూలు నగరానికి సంబంధించి అనేక ప్రాంతాల్లోన ఇప్పటికే దాదాపు 40 శాఖలకు పైగా మా పార్టీకి నిర్మాణం ఉంది. అదేవిధంగా మా పార్టీ సభ్యత్వము, ప్రజా సంఘాలు, మా కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల సభ్యత్వం కూడా గణనీయంగా ఈ నగరంలో ఉన్న వాటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రత్యక్ష పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నట్లా, మేయర్ని ఎన్నుకోబోతున్నట్లా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోన కర్నూలు నగరపాలక సంస్థగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లోన సిపిఐ తరపున, వామపక్షాల తరపున మేయర్ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ తరపున, సిపిఐ తరపున ఉండబోతా ఉన్నాడు, బరిలో ఉండబోతున్నట్లా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి కావాలంటే నిరంతరం కూడా ప్రజల కోసమో, కార్మికుల కోసమో, వారి కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు ఈ నగరంలోన మేయర్గా ఎన్నిక కావాల్సినటువంటి
అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేధావులకి, ప్రజలకి, అదేవిధంగా కార్మికులకి, పేదవారికి, అన్ని వర్గాల వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలకి మరి నగరంలో అనుకూల వాతావరణం కూడా ఉంది. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి, పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని ఆదరించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి, ఆ పద్ధతుల్లో మేయర్గా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రేపు ఈ నగరం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఈ నగరం అభివృద్ధిలో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బుర్జువా పార్టీల మాదిరిగా కాకుండా ఈ నగర అభివృద్ధి కోసం నిరంతరం కూడా మరి పరితపించే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇక్కడ మేయర్ ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్స్, బ్రిడ్జీలు అయితేనేమి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, మరి నగరంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఎక్కడా ఇచ్చిన పరిస్థితి లేదు, ఎవరికి ఇంటి స్థలం రాలేదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా అనేక ప్రాంతాల్లో మరి నగరంలో భూపోరాటాలు నిర్వహించి అనేక కాలనీలని ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా అలాంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు పేద ప్రజల పట్ల ఏమాత్రం కూడా స్థలాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. రాబోయే కాలంలో మరింత ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేద ప్రజలకి భూ పోరాటాల ద్వారా ఇంటి స్థలాలు ఇవ్వడానికి కూడా మేము ముందుకు పోతామని చెప్పి, ఆ పద్ధతుల్లో మరి నగరంలో ఉండేటటువంటి పెద్దలు, మేధావులంతా కూడా మరి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి సిపిఐగా మేయర్ అభ్యర్థిగా రంగంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం.